అరే వాడు ఫస్ట్ అయితే దోషి అని ప్రూవ్ చేసినాక అప్పుడు ఏం చేద్దాం, దండయాత్ర చేద్దాం, ఇంకోటి చేద్దాం, ఆలోచిద్దాం. వితౌట్ షోయింగ్ ఎనీ ఎవిడెన్స్ దట్ పాకిస్తాన్ స్పాన్సర్డ్ దోస్ పీపుల్, హౌ యూ కెన్ గో ఫర్ ఎ వార్? కామన్ సెన్స్. అంటే ఇది ఒక ప్రణాళికాబద్ధంగా, ఒక కుట్రపూరితంగా మీరే చేయించారనేది క్లియర్గా అర్థమవుతుంది. ఈ ఒక్క దాడి గురించి చెప్తలేను, ఇప్పటి వరకు 2014 నుంచి జరిగిన ఏ దాడి మీద విచారణ జరగలేదు, దోషులకు శిక్షలు పడలేదు, ఆ వాస్తవాలు బయటకు రాలేదు, అవి జరగకంటే ముందు వాటిని నివారించలేదు. ఎన్నాళ్ళు ఈ డ్రామా, ఈ సెంటిమెంట్ లేపి ఎన్నాళ్ళు ఇట్లా ఏది నేను ఓటు రాజకీయం చేస్తా అంటే ఆలోచించండి మిత్రులారా. ఆ క్రమంలో ఇప్పటి వరకు పాకిస్తాను ఆ 9 సైట్లు ఎక్కడైతున్నాయో అవన్నీ క్లియర్గా చూపెడుతుంది. ఏది అక్కడ ఒక్క దగ్గర కూడా తీవ్రవాదులు ఉన్నట్టుగా, తీవ్రవాద స్థావరాలు ఉన్నట్టుగా, తీవ్రవాదులు చనిపోయినట్టుగా ఒక్క ఎవిడెన్స్ లేదు. మీరు చూడండి, పాకిస్తాన్ మీడియా చూడకండి, భారత మీడియా చూడకండి, ఇండిపెండెంట్ మీడియాలో అనేకం చూపెడుతున్నాయి. అమెరికా కేంద్రం అన్ని ఛానళ్ళు చూపెడుతున్నాయి. ఓకే, ఆ యొక్క అల్ జజీరా అనేది ఇంగ్లీష్ ఛానల్, అల్ జజీరా ఇంగ్లీష్ ఛానల్ ఉంది, హిందీ ఛానల్ ఉంది, అల్ జజీరా ఉంది, అది చూడండి. లేదు అంటే ఈ రాయిటర్స్ కానీ, ఇది అసోసియేటెడ్ ప్రెస్ ఏపీ కానీ అన్నిట్లో చూడండి. ఎందులో కూడా ఓకే ఇక్కడ అక్కడ ఏది తీవ్రవాద స్థావరాలు ఉన్నట్టు ఒక్కటి కూడా లేదు, ఒక్క ప్లేస్ కూడా లేదు. అన్ని సామాన్యులు ఉన్నారు, మామూలు మనుషులే ఉన్నారు. ఆ సామాన్యులు పాపం చిన్నపిల్లలతో సహా, మహిళలతో సహా చచ్చిపోయారు. సో అంటే ఇది ఒక కుట్ర ప్రకారం, మనకు వచ్చిన సమాచారం మేరకి ఇది ఒక కుట్ర ప్రకారం చేస్తున్నారు. ఏది ఇక్కడ ఏంటంటే బోధ్గయ బుద్ధ పూర్ణిమ ఉంది 12వ తేదీన. సో ఈ 12వ తేదీన బుద్ధ పూర్ణిమ బోధ్గయాలో ఏంటంటే ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఏమని? ఆ బోధ్గయాలకు చెందినటువంటి అది ఆ బుద్ధుని సంబంధించిన మొత్తం అదంతా ఇన్ని రోజులు ఆ ట్రస్ట్ కింద, అందులో ఆ ట్రస్ట్ సభ్యులందరూ బ్రాహ్మణులే ఉన్నారు. సో నువ్వు సనాతన అధర్మంలో ఉంటే బుద్ధిని సంబంధించి కూడా బ్రాహ్మణులే ఉంటారా? ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లు అందరు బ్రాహ్మణులే, హైకోర్టు జడ్జిలు అందరు బ్రాహ్మణులే, సుప్రీంకోర్టు జడ్జిలు అందరు బ్రాహ్మణులే. అంటే బ్రాహ్మణ రాజ్యం నడుస్తుంది 1000 సంవత్సరం అనాది నుంచి నేటి వరకు. మరి మేమెందుకు కట్టాలరా ఈ బ్రాహ్మణ ట్యాక్సులు? ఆలోచించండి రా నాయన, మేల్కోండి కదా. ఇలా ఏది బుద్ధిస్టుల సైట్లన్నింటినీ అలా సనాతన ధర్మాన్ని నింపుతా అంటే కరెక్ట్ కాదు కదా. ఆలోచించండి. ఆ క్రమంలో ఈ బోధ్గయాలో ఉన్నటువంటి బుద్ధిస్ట్ సైట్ ని వాళ్ళు ఎప్పటి నుంచో కొట్లాడుతున్నారు బుద్ధిస్టులు. ఇది ఏమని? ఇది మాకు అప్పయ్యప్పమని. ఎందుకు అప్పయ్యప్పాలి? ఎందుకంటే బుద్ధుడు పుట్టిన స్థలము. బుద్ధుని మొత్తం బుద్ధిజంకి సంబంధించిన అదంతా ప్రబలింది అక్కడి నుంచే. అశోకుడు పరిపాలించి పాటలీపుత్రము ఈ బోధ్గయ నుంచే మొత్తం నాలెడ్జ్ స్ప్రెడ్ అయింది. కాబట్టి వాళ్ళకి బుద్ధిస్టులకి ప్రధానమైన, ఇప్పుడు శైవులకి కాశీ ఎట్లుందో, వైష్ణవులకి బద్రీనాథ్ ఎట్లుందో, అట్లా బుద్ధిస్టులకి ప్రధానమైన స్థలం ఏది? బోధ్గయ. ఇప్పటికీ అనేక మంది బౌద్ధ విజిటర్స్, సన్యాసులు బుద్ధిజాన్ని మొక్కేవారు అనేక మంది శ్రీలంక నుంచి, ఏషియన్ కంట్రీస్ నుంచి, థాయిలాండ్ నుంచి, లేకపోతే కాంబోడియా నుంచి, అనేక దేశాల నుంచి వస్తారు, చైనా నుంచి. కాబట్టి బుద్ధిస్టుల సైట్ని బుద్ధిస్టులకు అప్పచెప్పకుండా అందులో బ్రాహ్మణుడు ఏం చేస్తున్నాడు? ఈ సనాతన ఆర్యుడు. అంటే భారతదేశంలో మొదటగా ఇస్లాంలో కన్వర్ట్ అయింది ఇదే ఆర్య బ్రాహ్మణుడు. ఇది ఇస్లాంలో క్రిస్టియానిటీ కన్వర్ట్ అయింది ఇదే ఆర్య బ్రాహ్మణుడు. అంటే ఏమర్థమవుతుంది? అధికారం ఎక్కడుంటే, డబ్బులు ఎక్కడుంటే అక్కడ ఈ ఆర్య బ్రాహ్మణుడు ఉంటాడు. ఎవ్రీ సిస్టమ్ దే వాంట్ టు కంట్రోల్. అంటే మొత్తం భారతదేశాన్ని, వ్యవస్థల్ని ఈ దేశ మూలవాసుల నుంచి గుంజుకున్నవాడు, ఈ మధ్య ఆసియా నుంచి వలస వచ్చిన వాడు, గుర్రాన్ని సంపుకొని తినేటువంటి ఆచారం గలవాడు, నరబలులు జంతుబలు చేసేవాడు, ఓకే, అగ్నిని పూజ చేసేవాడు, యజ్ఞాలు యాగాల పేరు మీద బలులు ఇచ్చేవాడు ఎవడరా అంటే ఈ ఆర్య బ్రాహ్మణుడు. వీడు మూలవాసులు అట్లా ఏరు. శాంతి, సహనము, యోగా, ధ్యానము, శ్రమణ పరంపర, బుద్ధిజము, జైనిజము, అజీవకాలు, ఇది మూలవాసులు చేసేది. గ్రామ దేవతలు. ఇది ఈ చెత్త హింస వివక్షని పెంచి పోషించే దరిద్రపతి ఆర్య బ్రాహ్మణులు. మన దేశానికి సంబంధం లేదు. ఏమన్నా నేను చెప్పింది మేక్ సెన్స్ లేకపోతే చారిత్రక ఆధారాలు చూపెట్టండి. వాడు ఒడవ పుస్తకం రాసుకున్నాడు, వాడి పుస్తకంలో వాడు గొప్ప అని రాసుకోడా వాడు? ఆలోచించండి మిత్రులు దయచేసి. ఆ క్రమంలో బుద్ధ పూర్ణిమ ఉన్నది కాబట్టి
అక్కడ ఏది ఆ బుద్ధిజం సైట్ మొత్తం బుద్ధిస్టులకు అప్పచెప్పాలని వాళ్ళు పెద్ద లెవెల్లో ప్రొటెస్ట్ చేస్తున్నారు. దానికి తోడు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలకు చెందినటువంటి బుద్ధిస్టులు ఆ యొక్క బుద్ధిజం బౌద్ధగయాకి రావాలని ప్రయత్నం చేస్తున్నారు. అందుకని అన్ని ఫ్లైట్లని ఇతను క్యాన్సిల్ చేపించాడు. అంటే యుద్ధ వాతావరణం చేస్తుంది. ఎందుకంటే అక్కడ ఏమైతుందంటే ఈ ఫండ్స్ అన్ని దేశాల నుంచి బుద్ధిజాన్ని ప్రేమించే వాళ్ళు అనేక ఫండ్స్ ఇస్తున్నారు. ఆ ఫండ్స్ అన్ని బుద్ధిజం కోసం ఖర్చు పెట్టకుండా బుద్ధుని యొక్క సైట్లకు ఉన్నటువంటి వివిధ బుద్ధిజం సంబంధించిన వాటిని కాపాడడం కోసం కానీ బుద్ధిజాన్ని స్ప్రెడ్ చేయడానికి కానీ వాడకుండా ఆ డబ్బులు అక్కడ వచ్చే ఆ ట్రస్ట్ కింద వచ్చే డబ్బులన్నింటినీ ఈ ఆర్య బ్రాహ్మణులు మెక్కి తింటున్నారు అన్నట్టు. సో కాబట్టి బుద్ధిస్టులకు ఇస్తే ఈ ఆర్య బ్రాహ్మణులు దోసుకోలేరు. కాబట్టి ఇది ఇంత పెద్ద లెవెల్లో కుట్ర చేస్తున్నారు అనేది నాకు వచ్చిన సమాచారం. ఎంతవరకు కరెక్ట్ అనేది మనం వెరిఫికేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ మనకు వచ్చిన సమాచారం అనేది షేర్ చేయాలిగా, తప్పదు కదా. షేర్ చేసినప్పుడే కదా అందరూ ఆలోచిస్తారు అందులో ఎంతవరకు వాస్తవం ఉంది వాస్తవం లేదని. సో ఆ క్రమంలో బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళే పాకిస్తాన్ ప్రధాని గారికి 500 కోట్లు ఇచ్చి ఈ డ్రామా ఆడిపిస్తున్నాడు. వాళ్ళు ఈ 9 సైట్లు ఇన్నోసెంట్ అమాయకులైన ప్రజల యొక్క అవి ఈ ప్రదేశాల్లో దాడులు చేయమంటే వీళ్ళు చేస్తున్నారు, ఒక డ్రామా ఆడుతున్నారు అనేది మనకు వచ్చిన సమాచారం. ఆలోచించండి. కుడ్ బి, ఎందుకంటే పాకిస్తాన్ మీడియా వాస్తవాలు చూపెడతలేదు, భారత మీడియా వాస్తవాలు చూపెడతలేదు. ఓకే, సో రెండు దిక్కుల అమాయకులు చనిపోతున్నారు. కానీ ఇంటర్నేషనల్ మీడియా కొంతవరకు వాస్తవాలు చూపెడుతున్నది. వాళ్ళు కూడా ఏమంటున్నారు, ఇంటర్నేషనల్ మీడియాలో కూడా ఏమొస్తుంది, విశ్లేషకులు వాళ్ళిద్దరు రెండు దేశాల వాళ్ళు కేవలం తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసము వాళ్ళ దేశ ప్రజలని ఒక సెంటిమెంట్ రేపడానికి కావాలని వీళ్ళు ఒక నాటకం ఆడుతున్నారు అని ఆ యొక్క ఇండిపెండెంట్ గా ఉండే CNN లో కానీ ఇంకో ఛానల్లో వచ్చే విశ్లేషకులు చెప్తున్నారు. సో కాబట్టి ఇది డెఫినెట్లీ మీరు ఒక్కటే బండ గుర్తు, ఒకటే సింపుల్, ఒక లే మ్యాన్ వర్షలో ఒక ఊరోడు ఏం ఇప్పుడే ఎర్ర బస్ ఎక్కి వచ్చిందో అని కూడా ఆలోచించండి. ఎందుకు దాడులు జరగకుండా ముందెందుకు నివారించలేకపోతున్నావు? ఫస్ట్ థింగ్, ఎందుకు విచారణ చేస్తలేవు, ఆధారాలు బయట పెడతలేవు? ఏ దాడైనా కానీ ఇప్పటి వరకు పుల్వామా కింద 200 కేజీల RDX ఎందుకు వచ్చింది భారతదేశంలోకి? ఏ సోర్స్ నుంచి వచ్చింది? వస్తుంటే మీరు అందరు గడ్డి వీకిర్రా? ఒక ముందు రోజు అక్కడ ఎందుకు ఆర్మీ చెక్ పోస్ట్ తీసేసిండ్రు? ఆ యొక్క కశ్మీర్ గవర్నర్ 5 హెలికాప్టర్లు ఇస్తా మనం వాళ్ళని ఎయిర్ లిఫ్ట్ చేద్దామంటే ఎందుకు వినలేదు? అయిన తర్వాత నోరు మూసుకోమని ఎందుకు అన్నాడు అజిత్ దోవల్ గాని, ఈ యొక్క ప్రధాని మోడీ గాని ఆ యొక్క గవర్నర్ తోటి, సత్యపాల్ మాలిక్ తోటి? దయచేసి ఆలోచించండి.